ఏపీ నుంచి పొలిటికల్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీలో జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ ప్రొఫెసర్లు ఇచ్చిన రిపోర్ట్పై ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఈ సమయంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చంద్రబాబు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జనసేనాని పవర్ స్టార్ తన అంగీకారం తెలిపారు. జీవన్ దాన్ అనేది ఒక గొప్ప పరోపకారం అని చెప్పుకోవాలి. తను చనిపోతూ కూడా చనిపోయిన తరువాత తన అవయవాలను మరొకరికి దానం చేసే ఒక గొప్ప ఉపయోగకర కార్యక్రమం. ఎన్నో ప్రాణాలు దీనివల్ల నిలబడిన సందర్భాలున్నాయి, నిలబడబోతున్నాయి. దీనికి రెండు కీలక పాత్రలు పోషిస్తున్న, ఒకటి సినీ నటుడుగా అగ్రప్రధాన ఉన్నారు పవన్ కళ్యాణ్, మరో పక్కన జనసేన అధినేతగా ప్రజా కార్యక్రమాల్లో ప్రజా సేవలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జీవన్ దాన్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది ఏపీ ప్రభుత్వం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా అనుకూలంగా నిర్ణయం ప్రకటించారు. అంబాసిడర్గా ఉంటానని ఆయన ఒప్పుకోవడంతో ప్రస్తుతం ఆయన జీవన్ దాన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయన ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి హార్వర్డ్ ప్రొఫెసర్స్తో కలిసి, వైద్యులతో కలిసి, నిపుణులతో కలిసి నిన్న మాట్లాడడం జరిగింది. ఆ వివరాలను చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించడానికి ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉద్దానం సమస్యతో పాటు జీవన్ దాన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని ముఖ్యమంత్రి అడిగినట్లుగా తెలుస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు జీవన్ దాన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి. అలాగే పవన్ కళ్యాణ్ చొరవ, ఉద్దానం కిడ్నీ సమస్యకు పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను సీఎం అభినందించినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం ఏపీ అసెంబ్లీని విజిట్ చేయడానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు. ఇటు సినీ తారగా ఉంటూ మరో పక్కన రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన జీవన్ దాన్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం స్వాగతించదగ్గ విషయం. ఒక సినిమా స్టార్ ఇలాంటి కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ప్రజల్లో అవగాహనతో పాటు ఆ పని చేయాలన్న ఉత్సాహం కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా ఉంది. ఎందుకంటే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో ఎంతోమంది తమ అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించిన సందర్భాలు అనేక మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ప్రతి ఒక్కరూ ఈ జీవన్ దాన్ కార్యక్రమంలో పాల్గొంటే తాము మృతి చెందిన తర్వాత లేదా బ్రెయిన్ డెడ్, కోమాలకు వెళ్ళిన సందర్భాల్లో వారి అవయవాలను, లివర్, అలాగే కళ్ళు, కిడ్నీస్ ఇలాంటి అవయవాలను డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఇతరులకి అమర్చి వారి ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు అనేకం మనం చూసాం. సో ఇలాంటి జీవన్ దాన్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను కోరడంతో పవన్ కళ్యాణ్ అంగీకరించారు. అలాగే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. హార్వర్డ్ నిపుణులను ఆహ్వానించడంతో వారు వచ్చి ఉద్దానం సమస్యను పరీక్షించారు. అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి అనేది స్టడీ చేశారు. దానికి సంబంధించిన వివరాలను నిన్న పవన్ కళ్యాణ్తో వివరించారు. ఆ పూర్తి వివరాలను తీసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఉద్దానం, శ్రీకాకుళంలోని ఉద్దానం అనే ఒక ప్రాంతంలో అంతు తెలియని కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అక్కడ నీటి సమస్య కావచ్చు, లేదంటే ఆహారం ద్వారా కావచ్చు, కారణం ఏదైనా కూడా అక్కడ కిడ్నీ సమస్యలతో అనేక మంది బాధపడుతూ అనేక ఏళ్లుగా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పుట్టే పిల్లల్లో అలాగే పెరిగే వాళ్ళలో ఈ కిడ్నీ సమస్యలు పెద్దవాళ్ళలో కూడా ఎప్పుడూ కనబడుతూ ఉంటాయి. అక్కడ వారు ఎప్పుడూ సఫర్ అవుతూ ఉంటారు. దీనికి కారణం ఎందుకు జరుగుతుంది అనేది ఇంతవరకు పాలకులు దృష్టి పెట్టకపోవడంతో ఆ సమస్య ఎలా కంటిన్యూ అవుతూ వస్తుంది. దాన్ని ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఉద్దానంలో పర్యటించారు. ఆ పర్యటనలో వాళ్ళ బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఆయనకున్న పరిచయంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నిపుణులను వైద్యులను ఒకసారి ఉద్దానంకి వచ్చి అక్కడ వివరాలు తెలుసుకోండి, ఎందుకు ఈ సమస్య వస్తుందో మాకు సహాయం చేయండి అని వారిని అడగడంతో వారు అంగీకరించారు. నిన్న ఉద్దానం సమస్యకు సంబంధించి పవన్ కళ్యాణ్తో భేటీ అక్కడ పరీక్షించినటువంటి నిపుణులు ఆ వివరాలను పవన్ కళ్యాణ్కి అందించారు. నిన్నటి భేటీలో ఈరోజు నేరుగా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఉద్దానం సమస్యకు సంబంధించి చర్చించారు. ఈ భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జీవన్ దాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడడంతో పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకారం తెలిపారు. ఒక పక్కన జనసేన అధినేతగా ఉన్నారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, మరో పక్కన సూపర్ స్టార్గా ఉన్నారు, ఆయనకి అశేష అభిమానులు ఉన్నారు. సో దీంతో ఆయన ఉండడం దీనికి యాప్ట్గా ఉంటుందని ముఖ్యమంత్రి భావించినట్లుగా తెలుస్తోంది. రైట్, అమరావతి నుంచి మా ప్రతినిధి రమేష్ ఆలూరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, జీవన్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. భేటీ వివరాలు ఏంటి, ఎలాంటి చర్చ జరిగింది ఈరోజు? దాదాపు 1.5 year తర్వాత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. 11:25 సచివాలయానికి చేరుకున్నటువంటి పవన్ ఇప్పుడే అంటే 3:15 సచివాలయం నుంచి బయటకు వెళ్ళారు. దాదాపు 3:40 పాటు ఇరువురి భేటీ జరిగింది. 2 సార్లు ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశం అంటే ఇద్దరు ఏకాంతంగా 2 సార్లు చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఉద్దానానికి సంబంధించి ఏదైతే ఒక నివేదిక సిద్ధం చేశారో హార్వర్డ్ ప్రతినిధులు, వాళ్ళతో కూడా ఒక పూర్తి స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఉద్దానం తరహా బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, పవన్ కళ్యాణ్ దీనిపై గళమెత్తిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తుందనే అంశంపై పూర్తి స్థాయిలో ఒక ప్రజెంటేషన్ ద్వారా పవన్ కళ్యాణ్కు వివరించారు. పంచాయతీరాజ్ సెక్రటరీ, అదేవిధంగా ఆరోగ్య సెక్రటరీ, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఒక ప్రజెంటేషన్ పవన్కు, అక్కడికి వచ్చినటువంటి డాక్టర్లందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్దానం బాధితులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేది ఒకటైతే, అక్కడ ప్రాథమికంగా ఆ సమస్య రావడానికి కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించినటువంటి ఒక ప్రజెంటేషన్ కూడా ఇరువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీతో పాటు ఉద్దానం అంశానికి సంబంధించినటువంటి భేటీ 1 గంటంబావు జరిగింది. దానికి మిగిలిన సమయంలో 2 సార్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖాముఖి సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో రాజకీయ పరమైనటువంటి చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి అమరావతి, మరోవైపు పోలవరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రగతి ఏ రకంగా ఉందనేది ముఖ్యమంత్రి వివరించినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు, కాపుల రిజర్వేషన్, బీసీ కమిషన్ ఏదైతే ఒక నివేదికలో ఆలస్యం అవుతుంది, దాన్ని త్వరగా నివేదిక తెప్పించుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపై కూడా ముఖ్యమంత్రి ఒక వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం వివిధ కీలకమైనటువంటి అంశాలపై ఎలా వ్యవహరిస్తుంది, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుంది, ఎదురవుతున్నటువంటి అడ్డంకులు ఏంటి, ప్రతిపక్షం ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే అంశంపై కూడా కొంత చర్చ జరిగినట్లుగా ఈ భేటీలో చర్చ జరిగినట్లుగా మనకి ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తంగా 3:45 భేటీని చూస్తే పవన్ సంతృప్తికరంగానే ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల పవన్ సంతృప్తిగానే ఉన్నారు అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ విజయవాడలో మీడియాతో మాట్లాడబోతున్నారు. సచివాలయం నుంచి ఇప్పుడే ఆయన విజయవాడ బయలుదేరి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి ముందు అసెంబ్లీని కూడా పరిశీలిస్తారని కొంత సమాచారం బయటకు వచ్చింది. సీఎంతో భేటీ తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ నిర్మాణం ఎలా ఉంది, లోపల ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయని ఆయన పరిశీలిస్తారు. మొదటిసారి అమరావతికి రావడం, మొదటిసారి సచివాలయానికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నిర్మాణాలను కొత్తగా నిర్మించినటువంటి ఈ ప్రాంగణాన్ని పరిశీలిస్తారని చెప్పినప్పటికీ కూడా పవన్ నేరుగా విజయవాడ బయలుదేరి వెళ్ళిపోయారు. మరి కొద్దిసేపట్లో ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడబోతున్నారు. పవన్ ఏం చెప్పబోతారు, ఒక కేవలం ఉద్దానం అంశంపైనే మాట్లాడతారా, రాజకీయ పరమైనటువంటి అంశాలపై కూడా స్పందిస్తారనేది కొంత ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం 1.5 year తర్వాత జరిగిన ఈ సుదీర్ఘ భేటీ సంతృప్తికరంగానే సాగింది. పవన్ లేవనెత్తినటువంటి అంశాలకు తాము సమాధానం చేశాం, తాము ఏం చర్యలు తీసుకుంటున్నారనే అనే విషయాన్ని పవన్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి కొద్దిసేపట్లో పవన్ రెస్పాన్స్ ని మనం చూడబోతున్నాం. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మొత్తానికి మరికొద్దిసేపట్లో మీడియాతో